హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఈ క్లైమేట్లో చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా వేడివేడిగా ఇంట్లో శనగలు చేసుకుందాము. అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను శనగల్ని ఇలా హోల్ నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకున్నాను. నానిపోయిన తర్వాత ఏంటంటే, ఇలా ప్రెషర్ కుక్కర్ తీసేసుకుంటే మనకు ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని ఇందులో మొత్తం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. కొంచెం బాగా మెత్తగా ఉడికిపోతే తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా వీడియోలో, మన వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఫోర్క్తో ఇలా మనం గుచ్చేసుకుంటే ఈజీగా కూడా మనకి ఇలాగా గుచ్చుకుంది కదా. ఇలా చేత్తో కూడా స్మాష్ చేసి చూపిస్తాను. ఇలా ఉడికితే మనకు తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అయితే మరి మనకు ఆ శనగలు అంత బాగోదు. లైట్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆవాలు వేసుకొని ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు మనకు ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఇలా తింటూ ఉంటే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది కదా. అలాగే మీరు కావాలంటే వెల్లుల్లి, అల్లం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి మాత్రం వేసుకున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది, అందుకని చెప్పేసి వెల్లుల్లి మాత్రం వేసుకున్నాను. వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా శనగల్ని, ఇవి వేసేసుకొని మనం వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఇలా వేసేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఫ్రై చేసేసుకున్నాక కొంచెం పసుపు వేసేసుకొని, మరి తెల్లగా ఉంటే తింటే అలానే తినేసేయండి. నేనైతే కొంచెం పసుపు వేసుకున్నాను, బాగుంటుంది. ఇలా పసుపు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసాక కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా మంచి స్మెల్ కూడా ఉంటుంది. వేసేసుకొని ఆ పచ్చివాసన పోయేలాగా మొత్తం అన్నిటిని కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇది ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మంచి కమ్మదనం ఉంటుంది. ఇలా శనగలు తినేటప్పుడు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకేంటంటే కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని, ఇలా ఈ క్లైమేట్లో ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని తిన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది కదా. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.